రోటరీ డిస్ట్రిక్ట్ 3020 పరిధిలో అందులకు 1000 స్మార్ట్ విజన్ గ్లాసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. రోటరీ డిస్ట్రిక్ట్ గ్రాంట్ నిధులు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ, రోటరీ క్లబ్ ఆఫ్ తుని, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి మరియు విజనరీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 30 మంది అందులకు స్మార్ట్ విజన్ గ్లాసులు పంపిణీ చేసే కార్యక్రమం డీజీ డిస్ట్రిక్ట్ చైర్ విశ్వనాథ్ అధ్యక్షతన కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పూర్వ గవర్నర్ ఆర్వి సుబ్బారావు దత్తా, రోటరీ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ చైర్ రాజేంద్ర ప్రసాద్, విజనరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అవసరాల శ్రీనివాస్, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షుడు పోలిశెట్టి ఈశ్వరరావు, కార్యదర్శి తడాల సత్యనారాయణ బుజ్జి పాల్గొని తమ చేతుల మీదుగా అందులకు స్మార్ట్ విజన్ గ్లాసులను అందజేశారు. అనంతరం అతిథులు సభను ఉద్దేశించి మాట్లాడారు. స్మార్ట్ విజన్ ప్రో సంస్థ ప్రతినిధులు జయచందర్, గోపికృష్ణ వర్క్షాప్ నిర్వహించి స్మార్ట్ విజన్ గ్లాసులు ఎలా వినియోగించాలి, వాటి ప్రయోజనాలు గురించి అందులకు వారి సంరక్షకులకు అవగాహన కల్పించారు. రోటరీ పాస్ట్ గవర్నర్లు ఎల్ సత్యనారాయణ టిక్కు, డాక్టర్ ఎస్వీఎస్ రావు, వీరభద్రారెడ్డి, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, డిస్ట్రిక్ట్ కేబినెట్ కార్యదర్శి కళ్యాణ్ భాస్కర్, సీనియర్ రొటేరియన్లు సీతాపతిరావు, రావు రవికిరణ్, రమణ, రోటరీ క్లబ్ కాకినాడ పూర్వ అధ్యక్ష కార్యదర్శులు గోపు కాసు విశ్వనాథ్, అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ, తుని రోటరీ క్లబ్ కార్యదర్శి వీర్రాజు, కోశాధికారి కిషోర్ రెడ్డి, అమరావతి రోటరీ క్లబ్ ప్రతినిధులు, వాల్టేర్ రోటరీ క్లబ్ అధ్యక్షులు దేవానంద్, కార్యదర్శి ప్రసన్న, రోటరీ సభ్యులు, నగర ప్రముఖులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అందులు వారి సంరక్షకులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ క్లాసెస్ తీసుకుంటున్నారో వాళ్ళు మాకు పూర్తిగా కోఆపరేట్ చేసి దీంట్లో ఉన్న ఛాలెంజెస్ని ఏ డిఫరెన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మా 10% అది ఓవర్కమ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి చూద్దాం. ఈ క్లాసెస్ ఓన్లీ పర్మనెంట్లీ బ్లైండ్ ఉన్నవాళ్ళే కాకుండా ముందు ఆల్రెడీ విజన్ ఉండి తర్వాత వేరే కారణంగా ఉన్న విజన్ డ్రాప్ అయిన వాళ్ళు కూడా మనకు వస్తుంది. అలాగే ఎవరైనా గ్లకోమాతో కూడా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మనకి ఈ క్లాసెస్ మనకి పనికొస్తుంది. కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానిజంతో పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా మందికి పార్షియల్లీ బ్లైండ్, అది కంప్లీట్లీ పర్మనెంట్లీ బ్లైండ్, ఈవెన్ విజన్ క్లాస్ విజన్ తగ్గడం వేరే వేరే గ్లకోమా కారణాలు మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం. ఐలోనే నర్వ్స్ ఏమైనా వీక్గా వచ్చినాయి అందరూ కూడా పెయిన్ అవుతుంది. కాబట్టి దీని ఇంకా ముందు ఫర్దర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మనం కాకినాడ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఏంటంటే లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ గ్రాంట్ నుంచి ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. మన ఐపీడీజీ సుబ్బారావు గారి టైంలో డిస్ట్రిక్ట్ గ్రాంట్ ప్రాజెక్ట్ అమౌంట్ అంతా కూడా ఒకే ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో చేసినప్పుడు మన స్మార్ట్ విజన్ గ్లాసెస్ ఇద్దామని చెప్పేసి అనుకుని దానికి బెనిఫిషరీస్ కింద అవసరమైన వాళ్ళకి తప్పకుండా చేయాలని డిస్ట్రిక్ట్ మొత్తంలో ఉన్నటువంటి అన్ని క్లబ్లని కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో కొన్ని క్లబ్లే రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయిన దాంట్లో ఒక పార్టీ కింద ఇప్పుడు ఈరోజు ఒక 30 మంది సభ్యుల్ని ఈ 3 క్లబ్ల ద్వారా అమరావతి, తుని, కాకినాడ ఈ రోటరీ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఈ 30 మంది సభ్యులని బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ స్మార్ట్ విజన్ క్లాసెస్ స్మార్ట్ విజన్ వారి ద్వారా ఇది మనం మీ అందరికీ కూడా వారి సహకారంతో మనం ఈ క్లాసెస్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంకొక 2 మొత్తం 4 అవుతుంది. సో క్లబ్ ఒకటి ఇస్తే మొత్తం టోటల్గా 4కి క్లబ్కి వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రైట్ బెనిఫిషరీ. అది వెరీ వెరీ ఛాలెంజ్. కావాలంటే ఏముంది, మనకి ఎంతోమంది పీపుల్ దొరుకుతారు, కానీ దాని అవసరం కరెక్ట్గా ఉపయోగించుకొని వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఏదైనా జాబ్ని తెచ్చుకొని ఏదైనా వర్క్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఉపయోగపడుతుంది అనే విధంగా మేము సెలెక్ట్ చేయడం చెప్పడం జరిగింది. ఐ హోప్ దట్ ఈస్ ద వే ద పీపుల్ గాట్ సెలెక్టెడ్ హియర్. ఎందుకంటే ఈ జాబ్ ఈ క్లాస్తో మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసేసి మీలో కొంతమంది మనం చాలా స్టోరీలు వింటూ ఉంటాము. లాయర్లు అయ్యారు, తర్వాత ఐఏఎస్లు అయ్యారు, అన్ని రకాల పోస్టులు అయ్యారు. విజన్ వేయకుండా విజన్ వేయడం కూడా. సో మీరు కూడా కొంతమంది ఇక్కడ
ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉపయోగించుకొని ఫర్దర్గా ఇంకా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాము. Vijay Chandra will be traveling from Hyderabad to provide training. Thank you, Vijay Chandra, once again, the workshop to conduct Chetanki. And today morning again, Sriram sent a message saying, good morning, before I wish the function today a grand success. I very much wanted to come to the function. We have some visitors here in Bangalore. We need your help to introduce us to other Rotary clubs in Hyderabad and Vijayawada. So Vijayawada, Datta garu unnaru kabatti, he is asking us for some introduction for some clubs in Vijayawada also to take part in this along with Voltaire. So if you can identify some club, they are willing to associate themselves with the project. So then that is what, and he said Vijay Chandra and Gopi Krishna, yeah. So welcome both of you on behalf of the Rotary Club of our District 3020, right? This is a district grant project of our team. You are from your organization. They have traveled all the way from Bangalore and Hyderabad to conduct this workshop. So వాడికి ముందుగా